రాజభటులకు హడిలెత్తించి వాళ్ళు అడవిలో చెల్లాచెదరుగా పారిపోయేట్టు చేస్తున్న భీకరాకారాన్ని చూసి కేశవుడు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. గబ్బిలానుకున్నట్టు రెక్కలున్న మనిషి ఉంటాడని గాని, లేక గబ్బిలానికి మనిషి తలలాంటిది ఉంటుందని గాని వాడు ఏనాడు విని ఉండలేదు. కాని ఇప్పుడు స్వయంగా అలాంటి వింత ఆకారం ఉన్నట్టు చూశాడు. ఇది వాస్తవమా, లేక మాంత్రికుడు తన మంత్రశక్తి చేత తనకు కలిగిస్తున్న భ్రమణ? వత్స, కేశవ, చూశావా కాలభైరవుడి శక్తి సామర్థ్యాలు? ఇక నీ తండ్రికి ఇప్పట్లో రానున్న ప్రమాదం ఏమీ లేదు. రాజభటులు తిరిగి చూడకుండా బ్రహ్మపురం పారిపోతారు. నిన్ను, నీ ముసలి తండ్రిని కాపాడే భారం నాదని లోగడని నీకు అభయం ఇచ్చాను గదా. ఏది, నీ భుజం మీద ఉన్న అంబుల పొదిని పక్కకు తొలగించు, సంశయ నివారణ చేసుకోవాలి అన్నాడు మాంత్రికుడు. ఆసరికి కేశవుడికి మాంత్రికుడి మీద ఎంతో కృతజ్ఞత భావం కలిగింది. రాజభటుల పాలపడకుండా తన తండ్రిని అతడు కాపాడాడనే కేశవుడు నమ్మాడు. అందువల్ల మాంత్రికుడు అడగడమే తడువుగా అతడు భుజం మీద నుంచి అంబుల పొదిని పక్కకు లాగాడు. మాంత్రికుడు కేశవుడి భుజాన్ని కొద్దిసేపు కన్నార్పకుండా చూసి, ఆహా వత్స, అదృష్టవంతుడివి, నీది అమోఘమైన జాతకం, నీ దెబ్బకు తిరుగులేదు, మూపు మీద మహారాజయోగాన్ని మోస్తూ ఈ లోకంలోకి వచ్చావు అంటూ కేశవుడి వీపు చరిచి, అయినా ఆవగింజంత సంశయం మాత్రం ఎందుకుండాలి, ఇప్పుడే తెలుసుకుందాం అంటూ గుహ నుంచి గబగబా బయటికి వెళ్ళాడు. మాంత్రికుడికి అంత ఆనందాన్ని కలిగించిన విశేషం ఏమిటో చూసేందుకు కేశవుడు తన భుజాన్ని ముందుకు వంచి పరీక్షించాడు. అక్కడ ఏ విధమైన పుట్టుమచ్చలు గాని ఇతర గుర్తులు గాని అతడికి కనిపించలేదు. తన కళ్ళకు కనిపించని గుర్తులేవో మాంత్రికుడికి కనిపించి ఉండవచ్చని కేశవుడు అనుకుంటున్నంతలో మాంత్రికుడు ఏదో ఆకులను అరచేతులు నలుపుతూ అమితోత్సాహంతో అక్కడికి వచ్చి, వత్స, ఆ పుట్టుమచ్చ నీ కంటికి కనబడేది కాదు, ఇదిగో ఈ ఆకు పసరు రాయని, నువ్వు కూడా దాన్ని చూడవచ్చు అంటూ పసరును కేశవుడి భుజానికి రాశాడు. పసరు తగలగానే కేశవుడి భుజం మీద పడగ విప్పిన నల్లని పాము ఆకారం ఒకటి కనిపించింది. దాన్ని చూస్తూనే మాంత్రికుడు బ్రహ్మానందం పొంది, వత్స, కేశవ, ఇక మనకు వశ్యం కాని శక్తి అంటూ ఏదీ లేదు. కాలభైరవుడు, ఆదిభైరవుడు, ఉన్మత్త భైరవుడు అందరూ మన ఇంటి పాలెళ్ళు కాబోతున్నారు అని పెద్దగా మంత్రం జపిస్తూ కాలభైరవుడి విగ్రహం ముందు సాష్టాంగపడి చూస్తుండగానే ఉపాసన తన్మయత్వంలో కళ్ళు మూశాడు. కేశవుడు మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడేమో అని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కాని పావుగంట కాలం గడిచినా అతడిలో చలనం కనిపించలేదు. కేశవుడికి ఎందుకనో హఠాత్తుగా భయం కలిగింది. ఒకవేళ మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలి చెయ్యడానికి తెచ్చాడేమో అనుకున్నాడు. ఈ అనుమానం కలగ్గానే కేశవుడు అప్రయత్నంగా తన ఆయుధాల కోసం చూశాడు. కత్తి, విల్లంబులు గుహవాకిలి దగ్గర అతడికి కనిపించినాయి. కేశవుడు ఒక్క దూకున అక్కడికి వెళ్ళి వాటిని తీసుకునేందుకు వంగాడు. అంతలో, ఆగు కేశవ, తొందరపడకు అన్న హెచ్చరిక అతడికి వినిపించింది. కేశవుడు తల ఎత్తి ముందుకు చూశాడు. ఎదురుగా దాదాపు 20 ఏళ్ల వయసు గల యువకుడొకడు నిలబడి ఉన్నాడు. నువ్వెవ్వరివి, ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు కేశవుడు ఆశ్చర్యంగా. నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి, నేను ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉంటాను అన్నాడు యువకుడు. ఎవరు బ్రహ్మదండి మాంత్రికుడు అని అడిగాడు కేశవుడు. ఓ ఈ అమాయకుడా, ఆ మాత్రం అర్థం కాలేదు అంటూ యువకుడు కాలభైరవుడి విగ్రహం ముందు సొమ్మసిల్లి పడి ఉన్న మాంత్రికుణ్ణి చూపించాడు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు నువ్వు కనబడడంతో నేను కాస్త భయపడ్డాను సుమా అన్నాడు కేశవుడు కత్తిని, విల్లంబులను తీసుకుంటూ. ఆ కాస్త భయపడటం కూడా ఈ క్షణం నుంచి మర్చిపోవాలి, లేకపోతే నువ్వు రానున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోగలవు అన్నాడు యువకుడు. ఏమిటా రానున్న ప్రమాదం అని అడిగాడు కేశవుడు ఆశ్చర్యంగా. అతడికి వింత జంతువు తనకు కనపడిన నిమిషం నుండి తను చిక్కుల్లో పడ్డానన్న సంగతి గుర్తుకొచ్చింది. దానికోసం చుట్టూ కలియజూశాడు. కానీ అది ఆ ఛాయల ఎక్కడ ఉన్నట్టు లేదు. దేనికోసం చూస్తున్నావు అని అడిగాడు యువకుడు. ఒక వింత రకం జంతువునెక్కి నేనిక్కడికి వచ్చాను, అదేమైందా అని చూస్తున్నాను అన్నాడు కేశవుడు. యువకుడు పెద్దగా నవ్వి, ఆ వింత జంతువు నేనే, నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి చెప్పాను గదా, నా పేరు జయమల్లు, నా వల్లనే నువ్వు ఇన్ని ప్రమాదాలకు లోను కావాల్సి వచ్చింది, కనుక నిన్ను నా శక్తి కొద్దీ కాపాడేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు జయమల్లు. జయమల్లు మాటలు వింటూనే కేశవుడు గురు శిష్యుల మధ్య ఏదో విరోధభావం ఉన్నదని గ్రహించాడు. అతడు గుహలోపలికి తిరిగి చూశాడు. బ్రహ్మదండి మాంత్రికుడు
కాలభైరవుడి విగ్రహం ముందు రాయిలా కదలక మెదలక పడి ఉన్నాడు. అతడు మనం ఏం మాట్లాడుకున్నా వినే స్థితిలో లేడు. అతన్ని భక్తిమైకం కమ్మింది. మనం లేపకుండా ఊరుకుంటే సూర్యాస్తమయం వరకు అలాగే ఉండిపోతాడు అన్నాడు జయమల్లు. అలాగా, నాకేదో ప్రమాదం రానున్నదన్నావు, ఎవరి నుంచి అని అడిగాడు కేశవుడు. జయమల్లు బ్రహ్మదండి మాంత్రికుడికేసి వేలు చూపాడు. అయితే నేనిప్పుడు కొండ దిగి పారిపోతాను, నన్ను ఆపగల వాళ్ళెవరు అన్నాడు కేశవుడు. జయమల్లు చిరునవ్వు నవ్వుతూ కేశవుణ్ణి భుజం పట్టుకొని గుహ ముందు నుంచి దూరంగా తీసుకుపోయి, ఒకసారి ఈ బ్రహ్మదండిగాడి చేతిలో పడినవాడు తప్పించుకుపోలేడు. నా సంగతి ఏమనుకుంటున్నావు? మనం వాణ్ణి హతం చేసి తప్ప ఇక్కడి నుంచి ప్రాణాలతో పారిపోలేం అన్నాడు. అయితే ఆ పని ఇప్పుడే చేస్తాను, వాడు మైకంలో ఉండగానే కత్తితో తల నరుకుతాను అంటూ కేశవుడు కత్తి పైకెత్తి గుహకేసి వెళ్ళబోయాడు. జయమల్లు కేశవుడు భుజం పట్టుకొని ఆపుతూ, తొందరపడకు కేశవ, మన ఇద్దరం ఏకమైతే వాణ్ణి ఏనాడైనా చంపవచ్చు. ఇప్పుడు నువ్వు వాణ్ణి చంపి పొందబోయే లాభం ఏముంది? నువ్వు కొండ దిగి అడవిలోకి పోగానే రాజభటులు నిన్ను శత్రుదేశపు గూఢచారివని పట్టుకుంటారు, తెలిసిందా అన్నాడు. రాజభటుల్ని మనిషి తల, గబ్బిలంలా రెక్కలు ఉన్న ఒక భయంకర ఆకారం అడవిలో నుంచి తరిమివేసింది కదా అన్నాడు కేశవుడు. ఆ మాటలకు జయమల్లు బిగ్గరగా నవ్వాడు. తర్వాత కేశవుని ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకుపోయి దిగువగా ఉన్న అడవికేసి చేయి చూపుతూ, జాగ్రత్తగా చూడు, ఎంతమంది రాజభటులు నీకోసం అడవిలో చెట్లు పుట్టలు గాలిస్తున్నారో అన్నాడు. కేశవుడికి అంత చిత్రంగా ఉన్నది. జయమల్లు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. గుర్రాల మీద కొందరు, కాలినడకన కొందరు రాజభటులు అడవిలో చెట్టు చేమ పుట్టలు పొదలు వెతికి చూస్తున్నారు. అయితే ఇందాక మాంత్రికుడు నాకు కాలభైరవుడి కళ్ళల్లో కనబడేలా చేసిందంతా వట్టి మాయ అన్నమాట అన్నాడు కేశవుడు బాధగా. కాక మరి ఏమిటనుకున్నావు? నన్ను వింత మృగంగా మార్చి నీ దగ్గరకు పంపినది వాడే. నిన్ను చిక్కుల్లో పడేలా చేసి ఈ కొండ మీదికి రప్పించుకున్నాడు. అందుకు నేను సహాయపడక తప్పలేదు. నీ కుడిభుజం మీద ఉన్న పుట్టుమచ్చ, పడగ విప్పిన సర్పం అతన్ని ఆనందంతో ఒళ్ళు మరిచేలా చేసింది. నీ ద్వారా మాత్రమే వాడు కోరుతున్న అపూర్వ శక్తుల్ని వశపరుచుకోగలడు. అందుకు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు, తెలిసిందా అన్నాడు జయమల్లు. ఏమిటా అపూర్వ శక్తులు? వాటి కోసం నాకెలాంటి పరీక్ష పెట్టబోతున్నాడు అని అడిగాడు కేశవుడు. జయమల్లు చిరునవ్వు నవ్వి కేశవుడి కేసి చూస్తూ కొంచెంసేపు ఊరుకొని తర్వాత అతడి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని, కేశవ, ఈనాటి నుంచి మనం స్నేహితులం. ఏది కాని మన స్నేహాన్ని భగ్నం చెయ్యలేదు. నువ్వు నేను కూడా ఈ బ్రహ్మదండి మాంత్రికుడి వల్ల ప్రమాదానికి లోను కాబోతున్నాం. కాని ఇద్దరం ఏకమై కలిసికట్టుగా ఉంటే వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. అంతేకాక వాడు సంపాదించాలని ప్రయత్నిస్తున్న అమానుష శక్తుల్ని కావాలంటే మనమే సంపాదించవచ్చు. నిన్ను వాడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడన్న విషయం జయమల్లు మాట పూర్తి చేయకుండానే కొండలో ఉరుములాంటి పెద్ద ధ్వని పుట్టి పెలపెలమంటూ భయంకరంగా మోగి కొండ అటు ఇటు నీటిలో పడవ ఊగినట్టు ఊగసాగింది. పెద్ద పెద్ద కొండరాళ్ళు పల్లానికి జారసాగినాయి. కేశవుడు జయమల్లు తాము నిల్చున్న రాయి పక్క నుంచి దూరంగా పరిగెత్తారు. అంతలో గుహలోపల నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు కేకలు పెడుతూ బయటికి వచ్చి అడవికే చూస్తూ, ఆహా, కాలభైరవుడి అమోఘ శక్తి, నా మంత్ర ప్రభావం కొండ కుదురు దగ్గర నుంచి కదిలిపోతున్నది. కావాలంటే దీన్ని ఆకాశంలో పక్షిలా ఎగిరించగలను. అదిగో చూడండి. కొండ ఎక్కాలని చూసిన రాజభటులు ఏ విధంగా ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్నారో. నేను మంత్రించి వదిలిన పెద్ద పెద్ద కొండరాళ్ళు వాళ్లను వెంటబడి తరుముతున్నాయి అన్నాడు. కేశవుడు జయమల్లు కొండ దిగువకు చూశారు. మాంత్రికుడు చెప్పినట్టే రాజభటులు అశ్వాల మీద కాలినడకన కొండ దిగి పరిగెత్తుతున్నారు. భూకంపం వల్ల అదురుతున్నట్టు ఊగిసలాడుతున్న కొండమీంచి పెద్ద పెద్ద రాళ్లు దొర్లి పల్లంలో ఉన్న అడవిలోకి వెళ్లి పడుతున్నవి. వాటి తాకిడికి గుర్రాలెక్కి ఉన్న కొందరు రాజభటులు, కొందరు కాలిబాంట్లు అడకత్తెరలో చిక్కిన వక్కల్లా నలిగిపోతున్నారు. బ్రహ్మదండి మాంత్రికుడు కేశవుడి కేసి పరీక్షగా చూస్తూ తృప్తిగా తలాడించసాగాడు. కేశవుడు కొద్ది కాలం నిశ్చేష్టుడై ఆ భయంకర దృశ్యాన్ని చూసి తేరుకుంటున్నంతలో బ్రహ్మదండి మాంత్రికుడు హట్టహాసం చేస్తూ, శిష్య, నువ్వు మన కేశవుణ్ణి మచ్చల సింహం గుహం ముందున్న ఏనుగుల కొలనులో స్నానం చేయించి తీసుకురా. సూర్యాస్తమయం తర్వాత మనం చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నవి అన్నాడు. ఇంకా ఉంది.